కాపరీ లైవ్ షో స్నాప్ మసాలా ఎపిసోడ్ నెంబర్ 107.158కి అందరికీ స్వాగతం. నేను మీ కాపర్ని. సరే, మొన్న 15వ తారీఖు శివరాత్రి అయ్యిందండి. 14, 15 2 రోజులు వచ్చింది. 14 ప్రదోష అనుకున్నా కానీ 15వ తారీఖు శివరాత్రి అనమాట. ప్రదోష నుంచే పూజలు కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం 14వ తారీఖున ఈ ఛానల్లో కాలభైరవాష్టకము, 15వ తారీఖున రెండో ఛానల్ హిందీ దాంట్లో చేసామన్నమాట. 2 సార్లు కవర్ చేయడం జరిగింది, తెలిసే ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఇది కవర్ చేస్తున్న సమయంలో అనమాట బయట వేరేవి కూడా జరిగినాయి. బయట సర్క్యులేషన్లో అయితే మనకు వాటి నుంచే కాబట్టి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి 3 వీడియోలు గురించి మేము మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నా. 3 వీడియోలు, 3 సంఘటనలు, వాటి గురించి మాట్లాడాలని చెప్పేసి. సో ఇది గొప్పకం తొందరగా అయిపోతే కనుక మీకు కూడా లింక్ ఇస్తాను. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే రావచ్చు. ఒక ½ an hour వరకు ఉంటుంది టైం చెప్పడానికి. సరే, ముందుగా మనం అంతకుముందు ఓనం విషయంలో అనమాట, ఓనం సందర్భంగా కేరళలో పూలతోటి ముగ్గేశారు. రంగులు గింగులు అవేం లేవు, జస్ట్ పూలతోటి అందంగా ముగ్గేస్తే ఒక గొర్రె వచ్చి మొత్తం ఆ పూలని కాళ్ళతోటి చెదరగొట్టేసింది అనమాట, భరించలేక. అంతేకాకుండా మీకు తెలుసు, కెమెరాల్లో కానీ రకరకాలుగా దొరికింది. వీళ్ళు వెళ్ళేటోళ్ళు వెళ్తా ఇటు పక్క మన సంక్రాంతి అప్పుడు అనమాట ముగ్గులుంటే వాటిని అన్నిటిని చెదరగొట్టేసి కాళ్ళతోటి తొక్కేసేట్టు వెళ్తున్నారా అని చెప్పేసి. ఓకే, సో ఇది ఒకటి. అపార్ట్మెంట్లో దీపావళి అప్పుడు ముగ్గేసుకొని గొబ్బెమ్మలు పెట్టి పైన జ్యోతులు వెలిగిస్తే వాటిని కూడా వచ్చి తన్నేసింది ఇంకో గొర్రె హైదరాబాద్లో. మీకు తెలుసు అనమాట, అపార్ట్మెంట్లో జరిగింది. సో ఇన్ని జరిగినా కానీ మనం అన్ని మతాలు సమానం అనుకొని మత సామరస్యం అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాం అన్నమాట యువతల వైపు ఉండి. ఇప్పుడు మీకు దసరా అప్పుడు వచ్చేసి అమ్మవారి విగ్రహాలు ఎరగొట్టడం అది కనిపించదు, దీపావళి అప్పుడు చెడగొట్టడం ఇది కనిపించదు, వినాయక చవితి అప్పుడు పందిళ్ళ మీద రాళ్ళు వేయడం ఇది కనిపించదు. ఇప్పుడు కొత్తగా శివరాత్రికి ఏం జరుగుతుందో చూడండి. ఓకే, సో ఇది ఆ వీడియో అనమాట. టిపికల్గా ఏదర్ లెఫ్టిస్టో లేకపోతే ఇంకో గొర్రె అయి ఉంటుంది మొత్తానికి. సో ప్లే చేస్తాను, ముందు ఇంటరప్షన్ లేకుండా వినేయండి. ఐ థింక్ ఆడియో వస్తుంది అనుకుంటున్నా. వినిపిస్తుందా అండి ఆడియో? ఒకసారి చాట్లు చెప్తారా కన్ఫర్మేషన్? నా మాట వినిపిస్తుందా? హలో, ఒక్కసారి చాట్లో ఉన్నవాళ్ళు నా మాట వినిపిస్తుందని చెప్పండి. ఎవరు మాట్లాడలా? వస్తుంది. ఓకేనండి, ఓకే. సో ప్లే చేస్తానయ్యా, ఆడియోని వినండి. कोई बात नहीं, हम चले जाएंगे। कोई बात नहीं, हम चले जाएंगे, कोई बात नहीं। हम आए, हम तो अभी आए हैं। हमें तो आपने बुलाया मुझे, आपने मैसेज गया था आपका। आपका मैसेज गया सोसाइटी में। कोई बात नहीं, वीडियो झूठ नहीं बोल रहा हूँ। हम पूरे सोसाइटी वालों ने बुलाया है, मैं हर साल आता हूँ। पूरे सोसाइटी वालों ने बुलाया है, पूरे सोसाइटी वाले बुलाया है। आप ये बताइए, आप क्या होता है? क्या होता है? What is there happening? It is not illegal encroachment. It is going to have 2 hours, 1.5 hour puja. విన్నారు కదా అండి, 2 గంటలు, గంటన్నర 2 గంటలు పూజ అనమాట. ఇక్కడ పెట్టారు, బయట, లోపలేం కాదు, బయట కాలనీలో అనమాట, ఖాళీ ప్రదేశంలో పెట్టారు. ఇది కామన్ ప్లేస్ అని చెప్పి. ఇదిగోండి అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. వీళ్ళు ఎక్కువ ఆక్యుపై కూడా చేయాలి. చిన్న పందిరి, లోపల ఒక లింగము, పూజ. 2 గంటల పూజ లేదా 3 గంటలు వేసుకోండి, లేదా ఒక రోజు వేసుకోండి మహా అయితే పూజ. మైక్ సెట్లు ఏం లేవు కదా, సింపుల్గానే జరుపుకుంటున్నారు. కానీ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ అంటే చట్ట వ్యతిరేకంగా కబ్జా చేస్తున్నారంట స్పేస్ని. సో ఏనండి, ఇంకోసారి అది మీరు చేయడం లేదు, మీరు ఇక్కడ చేయడానికి వీలు లేదు, కుదరదు, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని అంటుంది. कोई बात, हम चले जाएंगे। कोई बात नहीं, हम चले जाएंगे, कोई बात नहीं। हम आए, हम तो अभी आए हैं। हमें तो आपने बुलाया मुझे। సో ఇప్పుడే వచ్చామంటే మిమ్మల్ని ఎవరు పిలిచారు, నేనైతే పిలవలేదు కదా అని చెప్పేసి అంది. आपने मैसेज गया था आपका। आपका मैसेज गया था सोसाइटी में। నా మెసేజ్ అని ఏమంటుంది, మీ మెసేజ్ అంటున్నాడంటే ఈమెది కాదు, మొత్తం సొసైటీ నుంచి వచ్చింది అనమాట మెసేజ్. సో నేను పంపించాను ఆ మెసేజ్. कोई बात नहीं, वीडियो झूठ नहीं बोल रहा हूँ। हम पूरे सोसाइटी वालों ने बुलाया है, मैं हर साल आता हूँ। అది సొసైటీ వాళ్ళు ఎవరు లేరు, सोसाइटी वालों ने बुलाया है, पूरे सोसाइटी वाले बुलाया है। आप ये बताइए, आप
क्या होता है? क्या होता है? సో ఎవరు మీరెవరు, ఇక్కడ ఏం జరగాలి అని చెప్పడానికి, ఇక్కడ ఇది పెట్టుకోవడానికి మీకు ఎవరు ఇచ్చారు హక్కు అని చెప్పేసి ప్రశ్న. అది హూ గేవ్ ద రైట్ అని చెప్పేసి అడుగుతున్నమాట, ఎవరు ఇచ్చారు మీకు హక్కు అని చెప్పి. ఇది ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్. మీరు ఆ ప్లేస్ చూడండి ఎంత ఉంది, కొద్దిపాటి ప్లేస్ అన్నమాట. ఇది కూడా కబ్జా అయిపోయిందంట. అంతా కూడా 2 గంటలు, గంటన్నర పూజ అని చెప్పేసి అంటున్నారు. బట్ అది కూడా కబ్జా అయిపోయింది. ఓకే, సో వెల్ చెప్పేదేముందండి, అపార్ట్మెంట్లో పూజలు చేసుకోవడానికి కూడా లేదనమాట. ఇలా తయారవుతుంది పరిస్థితి. మనమేమో కమ్యూనిటీగా ఉండం, అది రకరకాల దాన్ని ఏమంటారు మొహమాటాలు ఇవన్నీ ఉంటాయి. అవతల వాళ్ళేమో ఫ్రీగా దుబ్బేయండి అని చెప్పేసి అంటున్నారు. ఉండని అట్టగా తగలాడండి. సరే, ఇదొకటి. రెండోది ఏంటంటే, వీళ్ళు పూజించుకునేటప్పుడు అనమాట రాళ్ల దాడులు చేశారు. ఇది అమ్రోహాలో జరిగిందనమాట. ఓకే, వివరాల్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ అనమాట. లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. క్లాష్ ఓవర్ స్టోన్ పెల్టింగ్ ఆన్ శివ డెవోటీస్ ఇన్ అమ్రోహా, 5 injured. అమ్రోహాలో జరిగిన రాళ్ల దాడిలో శివభక్తులపైన జరిగిందనమాట. 5గురికి గాయాలని. టెన్షన్ గ్రిప్డ్ అమ్రోహాస్ కొత్వాలి ఏరియా ఆన్ సాటర్డే నైట్, అంటే 14వ తారీఖు అనమాట, రాత్రిపూట. ఆఫ్టర్ ఎ గ్రూప్ ఆఫ్ మెన్ అలెజిడ్లీ పెల్టెడ్ స్టోన్స్ ఆన్ పిల్గ్రిమ్స్ సింగింగ్ భజన్స్ అండ్ డాన్సింగ్ టు డీజే మ్యూజిక్. సో వీళ్ళ దావన వీళ్ళు ఎవరు, యాత్రికులు అనమాట. వీళ్ళు భజనలు పాడుకుంటా డీజే మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేసుకుంటున్నారు. వాళ్ళపైన రాళ్ల వర్షం కురిసింది నియర్ ద చేబ్రా బైపాస్ శివ టెంపుల్. సో చేబ్రా బైపాస్ దగ్గర ఉండే శివాలయం దగ్గర ఇది జరిగింది. 5 people ఇంక్లూడింగ్ ఏ పోలీస్ కానిస్టేబుల్ వర్ ఇంజర్డ్. పోలీస్ కానిస్టేబుల్ తో కలుపుకొని 5గురు గాయాలని. ఆఫ్టర్ రిటర్నింగ్ ఫ్రమ్ హరిద్వార్ విత్ గంగా వాటర్ ఫర్ సండేస్ మహాశివరాత్రి. ఆదివారం మహాశివరాత్రి కొరకు అని చెప్పేసి హరిద్వార్ దగ్గర నుండి గంగాజలం తీసుకొని వీళ్ళు రిటర్న్ అయ్యారు. ద డివోటీస్ ఫర్ ఇన్సైడ్ ద టెంపుల్ ప్రెమిసెస్. ఆలయ ప్రాంగణంలో వీళ్ళు ఉన్నారన్నమాట రాత్రిపూట. అబౌట్ 50 meters అవే, ఆలయానికి ఒక 50 మీటర్ల దూరంలో. సమ్ యూత్స్ ఫ్రమ్ అనదర్ కమ్యూనిటీ, ఇంకొక కమ్యూనిటీ నుండి, తెలిసిందే కదా అండి, ఇంకొక కమ్యూనిటీ అని చెప్పేసి చెప్పారు. అది పేరు తీయడానికి కూడా లేదనమాట ఇక్కడ. ఇంకో వర్గం నుండి ఎవరు, కొంతమంది కుర్రోళ్ళు అనమాట. వారు సెలబ్రేటింగ్ ఏ బర్త్డే పార్టీ, పుట్టినరోజు పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇట్ వాజ్ అలెజ్డ్ దట్ వన్ ఆఫ్ ది మెన్ రీచ్డ్ ద డివోటీస్ క్యాంప్ అండ్ స్టార్టెడ్ మేకింగ్ వీడియోస్. సో ఇక్కడ ఆరోపణ ఏంటంటే, ఆ వాళ్ళల్లో ఒకడు ఈ భక్తులు ఉన్న క్యాంప్ దగ్గరకు వచ్చేసి వీడియోలు తీయడం మొదలుపెట్టాడు. వెన్ ద డివోటీస్ కన్ఫ్రంటెడ్ హిమ్, వాళ్ళు ఇతన్ని ఎదుర్కొని ప్రశ్నించినప్పుడు, హీ కాల్డ్ హిస్ ఫ్రెండ్స్ సెలబ్రేటింగ్ ద బర్త్డే పార్టీ అండ్ దే అలెజెడ్లీ స్టార్టెడ్ హర్లింగ్ స్టోన్స్ ఎట్ ద డివోటీస్. వాడి ఫ్రెండ్లు పిలుచుకొచ్చారు పుట్టినరోజు పార్టీ దగ్గర నుండి. ఆ తర్వాత ఆరోపణ, వీళ్ళు ఆ భక్తుల మీద రాళ్ళు వేయడం మొదలు పెట్టారనేది. సమ్మన్ కాల్డ్ డయల్ 112. సో 112కి డయల్ చేశారనమాట కొంతమంది. అండ్ టీమ్ ఆఫ్ పోలీస్ అరైవ్డ్ టు కంట్రోల్ ద క్లాష్. ఈ గొడవని కట్టడి చేయడానికి ఒక పోలీస్ టీం వచ్చింది. పోలీస్ రిసార్టెడ్ టు లాఠీ చార్జ్ టు డిస్పెన్స్ ద మాబ్ అండ్ మెయింటైన్ లా అండ్ ఆర్డర్. మొత్తం ఈ మోకని చెదరగొట్టి లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికి పోలీసులు లాఠీ చార్జ్ అనేది చేశారు. ఇదంతా కూడా ఆలయం దగ్గర జరుగుతుందన్నమాట. ఓకే, ఆలయ ప్రాంగణం దగ్గర. పోలీస్ రిసార్టెడ్ టు లాఠీ చార్జ్. కానిస్టేబుల్ షోయబ్ రజా ఖాన్ సఫర్డ్ హెడ్ ఇంజురీ. సో షోయబ్ రజా ఖాన్ అనే కానిస్టేబుల్కి తలకు గాయం తగిలింది రాళ్లదాడి. వైల్ డివోటీస్ విద్యాదేవి, చంద్రశేఖర్, శిఖర్ అండ్ అనదర్ మ్యాన్. ఇది నలుగురు అనమాట భక్తులు. ఈ నలుగురికి విద్యాదేవి, చంద్రశేఖరు, శేఖరు, ఇంకొకటి అనమాట, మొత్తం పేరు తెలియదు. వీళ్ళందరికి కూడా ఈ గొడవలో గాయాలని. ది ఇంజర్డ్ వర్ అడ్మిటెడ్ టు ఏ నియర్ బై హాస్పిటల్. గాయాలైన వారిని దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేర్చారు. ఫాలోయింగ్ ది క్లాష్, మొత్తం ఈ గొడవ అయిన తర్వాత, యాంగ్రీ పీపుల్ గ్యాదర్డ్ ఎట్ ద పోలీస్ స్టేషన్ డిమాండింగ్ అరెస్ట్ ఆఫ్ ది కల్ప్రిట్స్. సో ఈ ముద్దాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి జనాలందరూ పోలీస్ స్టేషన్ దగ్గర చేరారనమాట. చేరి నిరసన తెలిపారు. పోలీస్ సీజ్డ్ ఏ స్కూటర్ ఫ్రమ్ ద స్పాట్. పోలీస్ ఏంటంటే ఒక స్కూటర్ని సీజ్ చేశారు దగ్గరలో, ఆ సంఘటన జరిగిన చోట. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ అమిత్ కుమార్ ఆనంద్ ఏమన్నాడంటే, ఏ హెవీ పోలీస్ ఫోర్స్ హ్యాస్ బీన్ డిప్లాయిడ్ ఇన్ ద ఏరియా టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్. సో దాని ఏమంటారు, భారీ పోలీసు బందోబస్తుని ముమ్మరించారనమాట అక్కడ మొత్తం ఆ ప్రాంతంలో. ది సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్ అండ్ ఆల్ రిలీజియస్ రిచువల్స్ వర్ పర్ఫార్మ్డ్ పీస్ఫుల్లీ ఆన్ సండే. తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. బట్ ఇంకా అంటే వచ్చింది, మరియు సండే రోజు పూజలన్నీ కూడా సజావుగానే సాగినాయి. ఏ కేస్ హ్యాస్ బిన్ ఫైల్డ్ అగేన్స్ట్ ద అక్యూజ్డ్ అండర్ రిలవెంట్ బిఎన్ఎస్ సెక్షన్స్.
సో సాధారణ పలానా దీనికి చెందిన బిఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసు అనేది రిజిస్టర్ అయింది అండ్ 3 అక్యూజ్డ్ హ్యావ్ బీన్ అరెస్టెడ్. ముగ్గురిని నిందితులను అరెస్ట్ చేశారు. వన్ ఆఫ్ దెమ్ హూ కాల్డ్ హిమ్సెల్ఫ్ ఏ రిపోర్టర్ సస్టైన్డ్ ఇంజురీస్ అండ్ ఈజ్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్. ఈ ముగ్గురులో ఒకడు తాను ఒక రిపోర్టర్ గా చెప్పుకున్నాడు అనమాట. వాడికి గాయాలైనవి వాడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ది అదర్ అక్యూజ్డ్ పీపుల్ విల్ బి అరెస్టెడ్ సూన్. సో ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆరోపితులు అంటే నిందితులు వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి అన్నారు. ఇది రిపోర్ట్. మరి ఇన్సిడెంట్ ఎలా ఉంది? ఇదిగోండి, ఇది ఇన్సిడెంట్ అన్నమాట. చూసేయండి. విద్యాదేవి అంటే ఏమేనండి, గాయాలైన అన్నారు కదా. సో ఇది ఒక ఇన్సిడెంట్. ఓకే, ఈ 2. మూడోది ఇంకా అంతకు మించండి. మూడోది 70 ఏళ్ల పూజారి, 75 అనుకుంటా, శివాలయం అది శివరాత్రి రోజు పూజ చేసుకొని పొద్దున ఇంటికి వస్తున్నప్పుడు దారిలో కొడవలతోటి దాడి చేసి అతగాడు స్కూటర్ మీద నుంచి కింద పడిపోయినప్పుడు కత్తితోటి పొడి చంపేశాడు దారుణంగా. ఆ సంఘటన. సో ఒక్క నిమిషం ముందుగా చూపించేస్తాను. కేసులోకి వెళ్తే ఇదిగోండి. సో ఈ లింక్ అండి, ఇందాక టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ కానివ్వండి, ఆఫ్ ఇండియా ఆర్టికల్ కానివ్వండి, వీటన్నిటి లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు కావాలనుకుంటే ఆ లింక్ని తీసుకొని చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే మధ్యప్రదేశ్ లాలా కెవాత్ స్టాబ్స్ మర్డర్స్ ప్రీస్ట్ ఆఫ్టర్ స్టాబింగ్ హిమ్ మల్టిపుల్ టైమ్స్. సో పూజారిని అనేక మార్లు పొడిచి చంపేశాడు అనమాట. లోకల్స్ సే అక్యూజ్డ్ హేటెడ్ బ్రాహ్మిన్స్ హెరాస్డ్ హిందూ అబ్జర్వింగ్ రిలీజియస్ రిచువల్స్. సో ఈ లోకల్స్ ప్రకారం అంటే ఆ ప్రాంతంలో ఉండే వారి ప్రకారం ఈడెవడైతే ఉన్నాడో ముద్దాయి, వాడికి బ్రాహ్మణులు అంటే ద్వేషం. అలాగే ఈ ఆచారాలు కానీ ఇవన్నీ పాటించే హిందువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏడిపించేవాడంట. 15వ తారీఖున ఫిబ్రవరి ఆదివారాన ఈ ప్రీస్ట్ వాజ్ మర్డర్డ్ ఎట్ 8 AM, పొద్దున పూట 8 గంటలప్పుడు ఒక పూజారి మర్డర్ గురయ్యాడు అనమాట ఇన్ ద సిద్ధి డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ది ఇన్సిడెంట్ టుక్ ప్లేస్ ఇన్ ద కుస్మి పోలీస్ స్టేషన్ ఏరియా. అక్కడ జరిగింది కుస్మి పోలీస్ స్టేషన్ ఏరియాలో. ది అసైలెంట్ అంటే దాడి చేసిన వాడు స్ట్రక్ ద 75-year-old ఇంద్రబాన్ ద్వివేది. 75 సంవత్సరాల ఇంద్రబాన్ ద్వివేది అంటే బ్రాహ్మణుల పేరండి ఇది, ద్వివేది అనేది. ఇతన్ని దాడి చేశాడనమాట విత్ ఎ సికిల్, కొడవలితోటి, అండ్ రిపీటెడ్లీ స్టాబ్డ్ హిమ్ రిజల్టింగ్ ఇన్ హిస్ డెత్. అనేక మార్లు తన మీద దాడి చేశాడనమాట. ఇతను చనిపోయేందుకు దారి తీశాడు. అకార్డింగ్ టు రిపోర్ట్స్ ప్రకారం ద డిసీజ్డ్ హ్యాడ్ సర్వ్డ్ యాజ్ ఎ ప్రీస్ట్ అట్ ద హనుమాన్ టెంపుల్ సిచ్యువేటెడ్ విత్ ఇన్ ద తహసీల్ ప్రెమిసెస్ ఫర్ మెనీ ఇయర్స్. సో అనేక సంవత్సరాలుగా ఆ తాలూకా పరిసర ప్రాంతాల్లో ఉన్న హనుమాన్ ఆలయం ఏదైతే ఉందో, ఆంజనేయ స్వామి గుడి, అందులో పంతులుగా పనిచేశాడన్నమాట, పూజారిగా. అండ్ వాజ్ రిటర్నింగ్ ఆన్ హిస్ మోపెడ్ ఆఫ్టర్ ద మహాశివరాత్రి పూజ వెన్ ద అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ అక్కర్డ్. సో ఈ అనుకోని సంఘటన ఏదైతే ఉందో ఇది జరిగే టైము, అది శివరాత్రి పూజ ముగించుకొని ఉదయం 8 గంటలప్పుడు తిరిగి ప్రయాణం అయ్యాడు అనమాట గుడికాడ నుంచి ఇంటికి. ద సివియరిటీ ఆఫ్ ది అసాల్ట్ కాజ్డ్ హిమ్ టు ఫాల్ అలాంగ్ విత్ హిస్ వెహికల్. సో ఆ దాడి యొక్క తీవ్రత ఇతను బైక్ మీద నుంచి పడిపోయేలా చేసింది. ఆఫ్టర్ విచ్ ఆ తర్వాత హీ వాజ్ అనేబుల్ టు రికవర్, తను ఇంకా రికవర్ కాలేకపోయాడు. ద పర్పెట్రేటర్, ఈ ముద్దాయి, who arrived at the location on a motorcycle, ఈ ప్రాంతానికి మోటార్ సైకిల్ మీద వచ్చాడు. దెన్ స్టెప్డ్ ఆన్ హిస్ చెస్ట్, తర్వాత అతని ఛాతీ పైన తొక్కి అండ్ కట్ హిజ్ నెక్ విత్ ద షార్ప్ వెపన్. ఆ కొడవలతోటి తన గొంతు కోసేశాడు అనమాట. అంటే ఛాతీ మీద కాలేశాడు, గొంతు కోసాడు. హీ డెలివర్డ్ 8 blows టు ద చెస్ట్ అండ్ నెక్. మొత్తం మెడకి అలాగే చెస్ట్కి 8 దెబ్బలు కొట్టాడు అనమాట, కొడవలతోటో కానీ కత్తితోటి కానీ. ది ప్రీస్ట్ వాజ్ లెఫ్ట్ ఇన్ ఎ పూల్ ఆఫ్ బ్లడ్ కన్వల్సింగ్ ఇన్ agony as the bystanders remained stunned at the brutality. మిగతా వాళ్ళందరూ కూడా ఈ కర్కశత్వం చూసి అట్లాగే నిశ్చేష్టులే నిలిచిపోయారు. ఇతగాడు ఆ మొత్తం అంతా రక్తం ఊడతా తన రక్తంలోనే మొత్తం అంతా పూలైపోయింది అనమాట. మొత్తం చుట్టుపక్కల అంతా కూడా రక్తపు మడుగులో కన్వల్సింగ్ అంటే ఆ పిట్స్ వచ్చినట్టు కొట్టుకుంటా అనమాట. అట్లా నొప్పులు పడతా చచ్చిపోయాడు. ది మర్డర్ అటెంప్టెడ్ టు ఫ్లీ ఇమీడియట్లీ బట్ వాస్ క్యాప్చర్డ్ బై ద పీపుల్. సో వీడు పొడిచిన తర్వాత పారిపోదాం అనుకున్నాడు కానీ జనాలు పట్టుకున్నారు. హౌవెవర్, అయితే ద విక్టిమ్ హ్యాడ్ ఆల్రెడీ సకంబ్డ్ టు హిస్ వూండ్స్. ఈ బాధితుడు ఇంద్రబాను ద్వివేది అప్పటికే తన గాయాలకు లొంగిపోయాడు అనమాట, చనిపోయాడు. ఏ సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ విలేజెస్ అసెంబ్ల్డ్ ఎట్ ద లొకేషన్ అపాన్ లెర్నింగ్ ఆఫ్ ది గ్రూసమ్ ఈవెంట్.
సో చాలా మంది జనాలు ఈ వార్త విన్న తర్వాత అక్కడికి వచ్చి చేరుకున్నారనమాట. ది అఫెండర్ వాజ్ దెన్ టేకెన్ ఇన్ టు కస్టడీ బై ద అథారిటీస్. సో అధికారులు ఈ హంతకుడిని కస్టడీలోకి తీసుకొని ఆ తర్వాత ఇంట్రాగేషన్ మొదలుపెట్టారు. ఇక్కడ చూస్తే యాంటీ బ్రాహ్మిన్ హేట్రెడ్ కిల్స్ అనదర్ బ్రాహ్మిన్. సో బ్రాహ్మణ ద్వేషం ఏదైతే ఉందో అది ఇంకొక ప్రాణాన్ని తీసుకుందన్నమాట. అది ఎందుకు కారణం? కేవలం పూజారి అనే లోకల్ రెసిడెంట్ విష్ణు శర్మ ఏమంటున్నాడంటే, ఈ కెవాత్ అనేటివాడు హ్యాస్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ వేరియస్ క్రిమినల్ యాక్టివిటీస్ ఇన్ ద పాస్ట్. గతంలో అనేక నేరపూరిత చర్యల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. దైనిక్ భాస్కర్ రిపోర్ట్ ప్రకారం హిస్ ఫ్యామిలీ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద స్లాటర్ హౌస్ బిజినెస్. సో పశువుల్ని చంపే బిజినెస్ లో వీళ్ళు ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయి ఉంది. ఓకే, అండ్ దే ఆల్ హ్యావ్ ఏ క్రిమినల్ హిస్టరీ. ఫ్యామిలీ మొత్తానికి కూడా క్రిమినల్ హిస్టరీ ఉందన్నమాట. హీ అవుట్లైన్డ్ దట్ ద లేటర్ అనగా తర్వాత అంటే ఈ వీడు హ్యాస్ హెల్డ్ యానిమోసిటీ టువర్డ్స్ బ్రాహ్మిన్స్ హ్యావింగ్ అసాల్టెడ్ దెమ్ మల్టిపుల్ టైమ్స్. సో ఈ బ్రాహ్మిన్లు అంటే ద్వేషం ఉన్నట్టు కానీ, వీళ్ళ మీద అనేక మార్లు అసాల్ట్ చేసినట్టు కానీ, అండ్ హెరాస్డ్ ఇండివిజువల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ రిలీజియస్ రిచువల్స్. సో ఈ మతానికి సంబంధించిన ఆచారాలు, పూజలు వీటిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని హెరాస్ చేసినట్టుగా కూడా చెప్పారు. లోకల్ గా ఉండే అటార్నీ రాజేంద్ర తివారీ ఏమన్నా అంటే, రిమార్క్డ్ దట్ ద ప్రీస్ట్ హ్యాడ్ నో అడ్వర్సరీస్ అండ్ వాస్ కిల్డ్ సోల్లీ డ్యూ టు హిస్ బ్రాహ్మణ్ ఐడెంటిటీ. ఈ పూజారికి ఎటువంటి శత్రువులు లేరని, కేవలం తను బ్రాహ్మణుడన్న ఒకే ఒక కారణం చేత హత్యకు గురయ్యాడనేది ఆ లోకల్ అటార్నీ రాజేంద్ర తివారీ ఇక్కడ చెప్పాడు. కెవాత్ హ్యాస్ కన్సిస్టెంట్లీ నర్చర్డ్ రిజెంట్మెంట్ టువర్డ్స్ ద కమ్యూనిటీ. ఈ బ్రాహ్మిన్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పట్ల బారుకు కూడా ద్వేషం అనేది ఇతను పెంపొందించుకుంటూ వచ్చాడు. అండ్ దిస్ మైండ్ సెట్ అల్టిమేట్లీ లెడ్ టు ద ఎల్డర్లీ మ్యాన్స్ కిల్లింగ్. సో పెద్ద మరణానికి దారితీసింది. హీ ఈవెన్ విజిటెడ్ తహసీల్దార్ లవ్లేష్ మిశ్రాస్ రెసిడెన్స్ వేర్ హీ అబ్యూజ్డ్ అండ్ ఫిజికల్లీ అటాక్డ్ హిమ్. ఇతడు తహసీల్దార్ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా దాడి చేశాడంట. సో హీ ఆల్సో అసాల్టెడ్ మీ ఎట్ ద తహసీల్ కోర్ట్. తివారీ చెప్పాడు, నన్ను కూడా నా మీద కూడా దాడి చేశాడు కోర్టు దగ్గర అని. ద ఇన్స్టెన్స్ ట్రిగర్డ్ వైడ్ స్ప్రెడ్ యాంగర్ ఇన్ ద ఏరియా యాజ్ విలేజెస్ బ్లాక్ ద మెయిన్ రోడ్ అండ్ ప్లేస్ ద బాడీ దేర్. సో మెయిన్ రోడ్ ఆపేసి అక్కడ ఇతగాని బాడీని పెట్టి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఎవరైతే ఉన్నారో ఇక్కడ డెమాన్స్ట్రేటర్స్ అంటే వీళ్ళందరూ కూడా మొత్తం ఇక్కడ నిరసన తెలిపేటోళ్ళు డిక్లేర్డ్ దట్ దే వుడ్ నాట్ బ్యాక్ డౌన్ అంటిల్ ద అక్యూజ్డ్ ఫేస్డ్ ప్రాసిక్యూషన్ అండర్ ద మోస్ట్ సివియర్ లాస్ అండ్ హిస్ హౌస్ వాజ్ డిమాలిష్డ్. అతగాడు అరెస్ట్ అవ్వాలి, తర్వాత తీవ్రమైన చట్టాల కింద అతనికి ప్రాసిక్యూషన్ జరగాలి, అతని ఇళ్లను కూడా పడేయాలని చెప్పేసి అప్పటిదాకా మేము ఊరుకోమని చెప్పేసి అన్నారు. హిజ్ రెసిడెన్స్ అలాంగ్ విత్ హిజ్ మీట్ అండ్ చికెన్ షాప్ వర్ సీల్డ్ బై ద అడ్మినిస్ట్రేషన్ లేటర్. తర్వాత అధికారులు ఇతని చికెన్ షాప్ కానివ్వండి వీటన్నిటినీ కూడా సీల్ చేశారు అనమాట, సీల్ చేసి పడేశారు. మీన్ వైల్ ఆలోపు సిద్ధి యొక్క అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు అరవింద్ శ్రీవాస్తవ్ ఏమంటున్నారంటే, అనౌన్స్డ్ దట్ ఎ సస్పెక్ట్ హ్యాస్ బీన్ అప్రహెండెడ్ ఇన్ కనెక్షన్ విత్ ద కేస్. దీంతో సంబంధం ఉన్న అంటే సస్పెక్ట్ అనుమానితుడిని అరెస్ట్ చేశాము. ఎంక్వైరీ అనేది ప్రస్తుతం జరుగుతుంది. సో వాడిని క్వశ్చన్ చేస్తున్నాం టు అన్కవర్ ద మోటివ్, ఎందుకు చంపాడు అనేది, అండ్ ఆల్ రిలేటెడ్ డీటెయిల్స్ టైడ్ టు ద అకరెన్స్. దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ని కూడా వెలుగుదీస్తున్నామన్నారు. దే ఆర్ ఆల్సో ఇన్వెస్టిగేటింగ్ వెదర్ ద అటాక్ వాజ్ ప్రీమెడిటేటెడ్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ రేజ్. అంటే ఈ అటాక్ అనేది ముందుగానే ప్రణాళిక ప్రకారం జరిగిందా, లేకపోతే హఠాత్తుగా క్షణికావేశంలో జరిగిందా ఏంటి అని చెప్పేసి తేలుస్తున్నారు. సెక్యూరిటీ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ ఇన్ ద ఏరియా అండ్ ద కాప్స్ హ్యాస్ బీన్ సెంట్ ఫర్ పోస్ట్ మార్టం. సో సెక్యూరిటీ పెంచారు, శవం ఏదైతే ఉందో దాన్ని పంచనామాగా పంపించారు అనమాట తర్వాత ఆటోప్సీకి. ఓకే, సో వీళ్ళు బైఠాయించింది ఏదైతే ఉందో. आज हम है कुसमी में, भगवार पंचायत है। जैसा कि आप देख सकते हैं एक हुजूम जो इतनी बड़ी संख्या में उग्र प्रदर्शन कर रही है, लेकिन आज भी शांतिता का परिचय देकर के, जिस तरह से कुसमी अपने आज में प्रकृति के गोद में बसा हुआ है, लेकिन यहाँ पर एक नृत्यंश हत्या, एक ऐसे व्यक्ति की हत्या जो व्यक्ति के मुंह से सिर्फ राम और राम निकलता था। तो आप सोच सकते हैं कि जब ऐसे व्यक्ति की हत्या हो सकती है तो समाज को आक्रोशित होना उनका बनता है। तो आज उनके कुछ परिजन हैं, आइए हम उनसे बात करते हैं। क्या नाम है आपका? धीरेश द्विवेदी। धीरेश जी, आज क्या ऐसी घटना हुई और क्या इस घटना के बारे में आपका क्या बयान है? ये तहसील कैंपस के अंदर एक बजरंगबली की मंदिर है, वहीं पे चाचा जी जिनका नाम इंद्रभान द्विवेदी है जी, वो पूजा करने डेली जाते हैं और वहां से 9-10 बजे तक आ जाते हैं पूजा करके। आज महाशिवरात्रि के कारण शायद फास्ट गए होंगे पूजा करने और पूजा करके लौट रहे थे।
तो वहाँ कामता केवट लाला भी बोलते हैं उसको जी। तो किसी धारदार हथियार से एक छोटा फथा हालांकि हमने देखा उसको इतना बड़ा फथा उसको पका या कि गड़ासा जो भी बोलते हो उसी से चलती गाड़ी में ही उनको गले से मार दिया और वो क्या उनकी कोई पहले से दुश्मनी थी? कोई दुश्मनी नहीं कभी किसी से भी उनसे तो नहीं किसी से दुश्मनी సో పూజారికి ఎవరితోటి కూడా శత్రుత్వం లేదని చెప్పేసి చెప్తున్నారు. బైక్ మీద వెళ్ళేటప్పుడే కొట్టేశాడు కొడవలతో అని చెప్తున్నాడు. आइए एक और है हमारे राजेंद्र प्रसाद तिवारी जी हैं, एडवोकेट हैं, हम इनसे बात करते हैं। तिवारी जी, इस घटना के बारे में आपका क्या कहना है? हमारा कहना ये है कि वो पहले से भी जो पहले लवलेश तहसीलदार थे अच्छा, उनको भी ये उनके कमरे में घुसा था, उनसे लपटा था, एक बार हमसे भी कोर्ट में घुसा था तो लपटा था। बिल्कुल। और इनका पूरा घर किन्नल है। ये घर वाले मात्र यही मुर्गा बकरा मछली काटने का काम करते हैं और वो पंडित जी का कोई विवाद नहीं था। वो तहसील मंदिर में आज जब से स्थापना हुई पूजा करने जाते थे और पूजा करके आज फास्ट गए थे। दूसरे पहले लेट जाते थे लेकिन आज फास्ट गए थे, महाशिवरात्रि का दिन था। और वहां से जैसे वो लौटे और तहसील के रोड से मेन रोड पर जब वो पहुंचने लगे, दल प्रताप सेन का घर है, उसी टर्निंग में जब ही मुड़ रहे थे वो चलती गाड़ी में उसने फरसा लिया था, गड़ासा लिया था, उससे बाहर किया और वो गाड़ी सहित गिर गए और गिरने के बाद फिर वो कई गड़ासा उनको मौके पर ही मारा। आप शासन प्रशासन से क्या मांग रखना चाह रहे हैं? शासन प्रशासन से हम यही मांग रहने चाह रहे हैं, यहाँ के जो हम पंचायत के लोग और अगल बगल के लोग, यहाँ 8-10 गांव के लोग जो सब हैं, वो ये चाहते हैं कि ऐसे क्रिमिनल आदमी को, ऐसे असामाजिक तत्व को यहाँ रहने का अधिकार नहीं है। उसका घर यहाँ गिराया जाए और पूरे घर वालों को यहाँ तक जब तक रवाना नहीं किया जाएगा तब तक हम लोग ये अनशन प्रदर्शन खत्म नहीं करेंगे। एक और हमारे साथ है, मैं उनसे जानना चाहूंगा, आपका क्या नाम है? विष्णु शर्मा। आप यहीं के निवासी हैं? जी। क्या कहना चाहेंगे इस घटना के बारे में? घटना ऐसी है कि लाला केवट जिनका पुराना रिकॉर्ड रहा है वो ब्राह्मणों से नफरत करते थे और उसके अलावा भी उनका काम, उनके परिवार का काम सिर्फ इधर उधर आपराधिक प्रकरण तैयार करना और उसी में व्यस्त रहना, हर पूजा पाठ करने वाले आदमी को परेशान करना और उसके विपरीत भावना रखना मन में उनकी पुरानी आदत थी। और उसी के तहत एक बार दोबारा उनने इस तरह की घटना को अंजाम दिया है। बहुत ही नृशंस हत्या की गई है और दिन दहाड़े ये हत्या की गई है। इसका प्रशासन तुरंत कार्यवाही करे। जिस प्रकार से किसी के पेशाब कर देने पर घर गिरता है और इस नृशंस हत्या पर उसका घर गिराया जाए और उनको यहाँ से हटाया जाए। उसके बाद ही हम विष्णु प्रकाश शर्मा जी का कह रहे हैं कि जिस तरह से मध्य प्रदेश की जो सरकार है और कहीं न कहीं तत्परता के साथ मध्य प्रदेश सरकार अपनी तत्परता के लिए जानी जाती है, पेशाब कांड हुआ था, इसको राजनीतिक कांड दे दिया गया था, लेकिन यहाँ पर मानवता की हत्या की गई है। तो पूरा जैसा कि आप देख सकते हैं वीडियो के माध्यम से, पूरे वीडियो के माध्यम से कितना बड़ा हुजूम है यहाँ पर और सब एक साथ चाहते हैं कि न्याय हो। और कुसमी जो अपने शांतिता के लिए जाना जाता है, अपने भाईचारे के लिए जाना जाता है, यहाँ पे सर्वधर्म संप्रदाय के लोग रहते हैं और कड़ी से कड़ी प्रशासन द्वारा सजा दिलाई जाए, ऐसी मांग करते हैं। धन्यवाद, धन्यवाद आप सभी। ఇది వీళ్ళ వీడియో. ఈమె అతని భార్య అండి, ఇంద్రబాను ద్వివేది ఎవరైతే ఉన్నారో ఆయన భార్య. इंतजार में गड़ासा लगे बैठ रहा तो जहाँ पंडित जी निकले तो गड़ासा भाई मार डाली, मुँह भर देखे लायक नहीं रहेगा तो का बोली वही के राज ही सबको मार डाली, वही के राज ही हत्या का मार डाली। पूजा करके नहीं करे तो कहा था हमारी छाती धमका थी, हमारी छाती धमका थी, पूजा करा था तो मार डाली, मारदारी सब का करी। अपना बालक कैसे है? एक है भगवान हमारे बालक का, हमारे राजा का, सबका मनाई दे कि कौन से बोले नहीं रहे, ये बलबावत जैसे बोलत नहीं बोले ना हमारा बालक ना हमारा राजा बोलत रहे हो, हमारा राजा तो మీ ఎగ్జిస్టెన్సే వాళ్ళకి శత్రువు అయినప్పుడు మీరు ఏం చేస్తారు? మీ ఎగ్జిస్టెన్సే బ్యాడ్ అని చెప్పేసి బయటంతా నెరేటివ్ జరుగుతుంటే మీరు ఏం చేస్తారు?
మీరు వదలడానికి కూడా లేదు మీ ఎగ్జిస్టెన్స్ని. ఏం చేస్తారు అప్పుడు? పండుగల రోజులు ఇవి జరుగుతుంది, మిగతా పక్కన పెట్టండి. పండుగల రోజులు జరిగేదేమో ఇది, ఇంకోవైపు ఏమో హిందూ మతోన్మాదం అని చెప్పేసి ముద్ర. మళ్ళీ మీరు క్వశ్చన్ చేయకూడదు హిందూ మతోన్మాదం, మీరు అవతల వాళ్ళని ఏం అనకూడదు హిందూ మతోన్మాదం అంతా కూడా. వాళ్ళు మాత్రం అన్ని రకాల దరిద్రాలు చేస్తుంటే మీరు మాత్రం పద్ధతిగా వెళ్ళాలన్నమాట. లేకపోతే హిందూ మతోన్మాదం. అన్ని మతాలు ఒకటే అనాలి, లేకపోతే హిందూ మతోన్మాదం. అవతల వాళ్ళు తప్పు చేసినా కానీ అనకూడదు అంటే ఇస్లామోఫోబియా. మళ్ళీ నెరేటివ్ ఇట్లా తగలడింది సిచ్యువేషన్ ఇది. ఎవడు రిపోర్ట్ చేయట్లేదు వీటి గురించి. నాకు అనుకోకుండా తగిలినాయండి ఇవి. ఎవరు రిపోర్ట్ చేయట్లేదు వీటి గురించి. సినిమా స్టైల్లో జరిగింది. బైక్ మీద వెళ్తున్న అతన్ని కొట్టేశాడు అనమాట కొడవలతోటి. తర్వాత కింద పడ్డాక వదలకుండా 75 ఏళ్ళండి ఆ పూజారి. ఏం చేశాడు ఈయన్ని? అంతకుముందు ఒక టైలర్ని ఇట్లాగే పోయి చంపారు, మీకు తెలుసు కదా, కన్నయ్య లాల్ అని చెప్పేసి. ఆయనది కూడా వీడియో రికార్డ్ అయిందండి. ఆయన షాప్లో పని చేసుకుంటుంటే వచ్చి దాడి చేసి కెమెరా కానీ ఇదంతా కూడా. మీకు వినిపిస్తూ ఉండండి ఒకసారి, ఒక్క సెకండ్ ఉండండి, మీకు వినిపిస్తాను. మీకు అర్థమవుతున్నప్పుడు బాగా. ఎక్కడ? ఒక్క సెకండ్ ఉండండి, తీస్తున్నాను. కనిపిస్తుందా అండి? ఓకే, అంతే. ఓకే, ఇక దీని స్క్రీన్ మీద తీసేస్తాను, ఇక అర్థం చేసుకోండి. అది అప్పుడండి ఈ కనయ్యలాల మీద జరిగిన దాడి. ఇది ఇప్పుడు ఇంద్రబాన్ ద్వివేది. ఈయన కూడా ఏ తప్పు చేయాల. ఈయన దావును పొద్దున్న రోజు వెళ్ళే దాని మీద ఈరోజు కొంచెం ముందే వెళ్ళి 8 రిటర్న్ వచ్చేస్తున్నాడు అనమాట. శివరాత్రి రోజు వెళ్ళే బైక్ మీద వచ్చేటోడి మీద దాడి చేసి చంపేశారు. వాళ్ళ దావన వాళ్ళు పాటలు పాడుకుంటుంటే వాళ్ళ మీద రాళ్ళు తీసిరారు. వీళ్ళు పూజ చేసుకుందాం అనుకుంటుంటే ఇది కామన్ ఏరియా, మీరు చేసుకోవడానికి లేదని చెప్పేసి ఎవరో మొత్తానికి వచ్చి లేదని చెప్పి మొత్తం గొడవ చేసి పడేసింది. కిటీ గారు నమస్తే. నమస్తే కాపర్ గారు. నమస్తే డాక్టర్ గారు. ఇక్కడ చెప్పండి. ఈ ద్వివేది గారిని చంపింది ఎవరు? మరకలేనా? కాదండి, లాల్ కేవత్ అనమాట. మరకలు కాదు. భీమ్ తాడ్చా? తెలీదు, ఫ్రెష్ కదా అండి, ఇది మొన్నే జరిగింది. అప్పుడే మొత్తం డీటెయిల్స్ రావు, న్యూసే రాలా బయటకు చెప్పాలంటే. ఏమొచ్చింది చెప్పండి? ఎన్ని మీడియాలో వచ్చింది? ఇప్పుడు ఇదే రివర్స్ అయితే చెప్పండి. ఓ దొరకని హిందువులు చంపితే ఏమవుతుంది? మొత్తం అంతా టముకు అయిపోతుంది దేశం అంతా. మన వాళ్ళు ఫండ్ రైజర్లు కూడా చేస్తారు కదా. కాదు కాపర్ గారు, ఇప్పుడు ఈ అపీస్మెంట్ పాలిటిక్స్, ఐడెంటిటీ పాలిటిక్స్ వల్ల వీఆర్ బేసికలీ గోయింగ్ బ్యాక్వర్డ్స్ ఇన్ టైం. అంటే వెరీ ఒకప్పుడు గొప్పగా బతికిన సివిలైజేషన్, ఒకప్పుడు గొప్పగా బతికిన వాళ్ళకి వారసులమా అనే క్వశ్చన్ వస్తుంది నాకు అప్పుడప్పుడు మన దేశం చూస్తుంటే. పండిత పుత్ర పరమసుంఠ అని చెప్పి సామెత ఉందండి. మనం కొన్నిసార్లు ఎదవలతోటి హార్ష్గా డీల్ చేయాలి. జపాన్ వాళ్ళు రీసెంట్గా ఒక రెజల్యూషన్కి వచ్చారు. ఓకే, ఏంటి? మీరు సమాధులు ఇక్కడ కట్టడానికి లేదు, మాకు ఉన్నదే ల్యాండ్ తక్కువ, మీరు గిమాదులని కట్టుకుంటా పోతే ఈ గ్రేవ్ జిహాద్ ఏదైతే ఉందో చివరాఖరికి మనుషులు ఉండడానికి చోటు ఉండదు అనమాట. ఇదిగోండి, ఇదే ఆ వీడియో. మీరు అసలు ఆలోచిస్తున్నారు లేదో అర్థం కావట్లేదు.
ご在位の時にこれほどまでに国民のこと、我が国のことを考えてくださっているということがお示しになられているのに、私たちは推しの強い意見をダクダクと飲んでいかなくてはいけないんですか。我が国の国民もですね、叶うのであれば土に帰りたいと、日本の土に帰りたいと土葬を望む人もいると思います。けれども私たちは和をもって尊しとしますので、公衆衛生も重んじますので、仮装を選んでいるという実態があるのではないでしょうか。我が国は郷に入りでは郷に従いの国なんだということをですね、はっきり言っていただかなければならないんですよ。でもちろんですね、適法に在留し真面目に働いて日本社会の一అంటే బయటికి వెళ్ళిపోవాలి ఇష్టం లేకపోతే మీరు నిజంగా సీరియస్గా పనిచేసి హార్డ్ వర్క్ కానీ ఇదంతా చేసి ఇక్కడ బతుకుతుంటే ఓకే, మా విలువలు వీటన్నిటితో కూడా మీరు అంగీకరించి人としてですね、我が国に貢献されているムスリムの方もたくさんいらっしゃることを当然存じ上げております。けれども価値観や文化、正義は一般的な我々日本人の感覚と異なるところも当然あるわけなんですね。だからこそ社会に受け入れる際には良い影響もそうでない影響もあるということ、ちゃんと踏まえてですね、それは OK でこれは NG なんだという線引きを政治サイドがきっちりしなければ地方も困っていくということを申し上げたいと思うんです。ムスリムの方とのこの既存社会との問題っていうのはですね、欧米で今何が起こっているのかっていうことから学ばなきゃいけないんじゃないかと思います。日本 వెల్ ఇదండి, మీరు ఉండాలనుకుంటే మా రూల్స్ ప్రకారం ఉండాలి, మా సంస్కృతికి వీటికి మర్యాద ఇచ్చి ఉండాలి. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామంటే మాత్రం కుదరదు. ఖరాఖండిగా ప్రాబ్లం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, దానికి సొల్యూషన్ ఏంటి, ఇది క్లారిటీ ఉండాలండి. మీరు ప్రాబ్లంనే చూడడానికి ఇష్టం లేకపోతే ఇక సొల్యూషన్ ఎప్పటికి వస్తుంది, రానే రాదు. అది ప్రాబ్లం వచ్చి మిమ్మల్ని మింగేస్తుంది, ఏమి చేయలేరు, మీరు ఏడుస్తా కూర్చోవడం తప్పించి తన్నినాక. అది మనమేనండి. ఇప్పుడు ధురంధర్ సినిమాలో చూస్తే ఇండియన్స్కి ఎవరండి శత్రులు, భారతదేశీయులే. పాకిస్తాన్ నెంబర్ 2, మన ఎదవలే మనకి శత్రువులు అనమాట. హిందువులే శత్రువులు మళ్ళీ హిందువులకి, దిక్కుమాల పని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. అట్లాగేగా ఇక్కడ దాకా వచ్చింది, ఊరికే వచ్చిందా, ఇట్లాగే వచ్చింది. మనకి ఈ ఐడెంటిటీ పాలిటిక్స్, డెమోక్రసీ అసలు మనకి కరెక్ట్ కాదేమో కాపర్ గారు. లేదండి, డెమోక్రసీ కూడా లేకపోతే ఇంకా చాలా తేడా అయిపోతుంది ప్రస్తుతం. అక్కడ ఆల్రెడీ డివైడ్ అయ్యింది సొసైటీ. ఇది లేకపోతే మొత్తం చిలవల పలవలు అయిపోతుంది. ఎవడన్నా ఎందుకు కలిసి ఉంటాడు చెప్పండి. నార్త్ ఈస్ట్ వెళ్ళిపోతుంది మాకు సపరేట్ దేశం అని చెప్పి, కింద కేరళ పోతుంది, పైన కాశ్మీర్ పోతుంది. అది వాళ్ళందరూ కూడా వాళ్ళకి రాష్ట్రాల్లో పవర్లు ఉన్నాయి కదా. ఇప్పుడు తమిళనాడు ఉంది, అది సపరేట్ అవుతుంది. ఇది లేకపోతే ఎవరు కలిపి ఉంచుతారు చెప్పండి వాటిని. ఆల్రెడీ వీళ్ళందరూ కూడా ఇన్ఫిల్ట్రేట్ చేసి ఉన్నారు, దెబ్బ కొట్టేస్తారు. బట్ వాళ్ళకి డెమోక్రసీ అనవసరం కదా. వాళ్ళ నెంబర్స్ రీచ్ అయిన తర్వాత ఇంకా డెమోక్రసీతో పని ఉండదు కదా. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వీటిలో లాగా సౌత్ ఏషియన్ కంట్రీస్లో కొత్త గొప్ప డీసెంట్గా బతుకుతుంది ఏమైనా ఉంది అంటే మన భారతదేశం కొత్త గొప్ప. ఇప్పుడు మరి వాళ్ళ నెంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. మళ్ళీ ఈ డెమోక్రసీలో ఉన్న ఐడెంటిటీ పాలిటిక్స్ వల్ల రోహింగ్యాస్, బంగ్లాదేశ్ వీళ్ళందరినీ కోర్టులలో సెటిల్ చేస్తున్నారు. వాళ్ళకి అన్ని పాస్పోర్ట్లు, సిటిజన్షిప్లు, ఓటర్ కార్డులు వస్తున్నాయి. సో ఇంక డెమోక్రసీ వల్ల I don't know, we're just probably postponing డెమోక్రసీ అనే కాదండి, ఇది మన వీక్నెస్ కూడా. ఒక వీడియో వచ్చింది ఇప్పుడే దీనిలో చూపించమని చెప్పేసి, తెలంగాణ ప్రభుత్వం అన్నమాట, తెలంగాణ ప్రభుత్వం శివాజీ బ్యానర్ని తీసేయాలి షాప్లో, లేకపోతే మీ లైసెన్స్ పోతుందని చెప్పేసి అందంట. ఛత్రపతి శివాజీది, ఇది కొంచెం చూడండి. చెప్పు ఎందుకు తీయాలి, ఎందుకు తీయాలి? మీ పేరేం పేరు, మీరు ఏం ఆఫీసర్, ఏం పేరు మీ పేరు, మీ పేరు చెప్పండి, మీ పేరు చెప్పండి ఫస్ట్. పేరుతో ఎందుకంటే నువ్వు అసలు నేను ఎవరితో మాట్లాడుతున్నా నాకు అర్థం కావాలి కదా. ఏమి నాకు తెలియదు, ఏం చెప్పలేదు. సార్తో మాట్లాడమని ఇచ్చింది, ఏ సారో తెలియాలి కదా. బయట ఉండేది కదా, నా షాప్ ఇది, నాదే షాప్ ఇది. ఆయన నేను వేరే కాదా బాబు, ఇప్పుడే వస్తా, ఎప్పుడు అవసరం కూడా అప్పుడే వస్తా. దాని గురించి కాదు, ఎందుకు తీయాలో చెప్పండి, కరెక్ట్ రీజన్ చెప్పండి, తీస్తాం. మీరు చెప్పేది కూడా కరెక్ట్ రీజన్ చెప్పండి, తీస్తాం. లేకపోతే తీయం, ఎందుకు తీస్తాం? షాప్ అని మాకు తెలుసు. షాప్ లో ఫోటో పెట్టుకోవడానికి, దేవుని ఫోటో పెట్టుకోవడానికి లేదా? ఎందుకు లేదు, ఎందుకు లేదు అంటున్నా. దేవుని ఫోటో పెట్టుకోవడానికి షాప్ లో నువ్వేమన్నా రాజ్యాంగం చేసి ఫోటో పెట్టదని చేసావా? నువ్వు రాజ్యాంగం ఇట్లా చేసేమన్నా ఫోటో పెట్టదని చేసావా అంటున్నా. ఎందుకు ఒప్పుకోవు? నీదేమన్నా జాగిర్ రాలేకపోతే ఈ భారతదేశం నీకు రాసిచ్చిరా, మార్కెట్ రాసిచ్చిరా?
ఎందుకు పర్మిషన్ సార్ ఇదేముంది సార్, మీరు వచ్చి ఎందుకు తీయాలో చెప్పురు. ఇది ఇండియా, భారతదేశం, ఇది బరాబర్ పెట్టుకుంటాం దేవుని ఫోటో. నువ్వు వాళ్ళు వద్దాం నీకు ఎందుకు రీజన్ చెప్పు. కరెక్ట్ క్యాన్సల్ ఎందుకు చేస్తావు ఎందుకు చేస్తాడు ఈయన ఇక్కడికి వచ్చి. ప్రాబ్లం అదిగోండి అయ్యా, భారతదేశమా కాదా చెప్పు. అది కింద కనిపించింది కదా. వాళ్ళ శివాజీ పవర్లో బ్యాంక్ ఉన్నప్పుడు ఏం చేయాలో అది చేస్తారు కాపర్ గారు. ఎదవలు ఎవరంటే మనోళ్ళే. మనోళ్ళు పవర్ లోకి వచ్చినప్పుడు ఏమీ పీకట్లేదు కదా అదే సమస్య. ఆ, ప్రాబ్లం అదే. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలనేది క్లియర్ గా ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ హిందూ ఇంకోటి తెలుసా అండి, నిన్న ఈ రుచి తివారీ మీద లైవ్ చేశాం కదా, ఈ మీద అటాక్ జరిగిందని. ఇప్పుడు ఈ మీద కేసులు పడుతున్నాయి. అవునా? ఈ మీద కేసులు పడుతున్నాయి అంటే మిగతా వాళ్ళందరూ చక్కగా తిరుగుతున్నారు, నా మీద మాత్రం కేసులు వేశారు, నేను వెళ్ళాలి పోలీస్ స్టేషన్ కి, ఏంటి దారుణం అని చెప్పేసి. విక్టిమ్ మీద కేసులు వేసారా? అదేగా. ఏమో కాపర్ గారు, నాకైతే హోప్ ఎవ్రీ పాసింగ్ డే హోప్ పోతుంది మన దేశం మీద. మన బీజేపీ మీద కూడా అండి. బీజేపీ మీద ఎప్పుడో పోయింది, మన దేశం మీద కూడా పోతుంది. ఈ కోవా బంద్ జరిగిన తర్వాత ఈ జస్ట్ ఒక రియాలిటీ చెక్ కాపర్ గారు. మనం అవేర్నెస్ పెరుగుతుంది అది ఇది అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా. పెరుగుతుందండి, లేదు టీటీ గారు, పెరుగుతుంది కానీ సరిపోయినంత ఫాస్ట్ గా లేదు. క్రిటికల్ మాస్ రీచ్ అవ్వట్లేదు. అదే క్రిటికల్ మాస్ చాలా దూరంలో ఉన్నాం. అసలు అక్యుములేషన్ అనేది కూడా కాటల్లా. పేస్ ఒకటి, ఇంకా క్వాంటిటీ ఒకటి, రెండు చాలా చాలా స్లోగా, చాలా చాలా లో అమౌంట్ లో ఉంది ఇప్పుడు. లేకపోలేదు కానీ బట్ వెరీ స్లో అండ్ వెరీ లో. ఓకే కాపర్ గారు, చాలా మంది వస్తారు కదా. ఓకే, థ్యాంక్ యూ. లేదు మీరు ఇద్దరే ఉంది. సరే, సాఫ్రాన్ గారు టైం లేదులేండి, అయినా టైం లేదు. అటు వేరే ఛానల్లో లైవ్ ఉంది కదా హిందీ, దాంట్లోకి తొందరగా మాట్లాడండి. నమస్కారం అండి. ఏం చేయాలండి ఒక్కసారి చెప్పండి. నాకు తెలిస్తే నేనే చెప్తానండి. మనోళ్ళు మనకు దరిద్రం ఏంటంటే కళ్ళకు కట్టినట్టు చూపించిన అది కాదు ఇది అని చెప్పి మాట్లాడతారు. ఇంకో రకాలు వీళ్ళకి వచ్చి ముడ్డి మీద అంతే గాని అర్థం కాదనమాట. సెక్యులరిజం బాగా బుర్రకు పెట్టింది అనమాట, జోంబీ వైరస్ లాగా. ఒకళ్ళు వచ్చేవాళ్ళు గుర్తున్నారా? నా బెస్ట్ ఫ్రెండ్ ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఆల్రెడీ వచ్చాడుగా ఇప్పుడే. మీరు అట్ట అన్నారు లేదో వచ్చేసాడు. ఏంటి ఆర్కే గారు, మీరేనా ఇది? అయ్యా అండి, అది నేనేనండి. అది చెప్పండి సార్. థ్యాంక్ యూ సో మచ్. సరే చెప్పండి అయ్యా. వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి. థ్యాంక్ యూ సార్. నేను ఇప్పుడే జాయిన్ అయ్యానండి. నాకు అంటే తెలీదు, జస్ట్ ఇప్పుడే నేను అట్లా రిలాక్స్ అయితే జాయిన్ అయ్యాను. చూడలేదు ఎప్పుడు లైవ్ లేదు కూడా. నేను మాట్లాడతానండి, మీరు ఎవరైనా మాట్లాడినప్పుడు నేను మధ్యలో మాట్లాడడానికి అయ్యా ఇంకో 10 నిమిషాలు ఈ లైవ్ ఉండేది. ఆ లోపే మీరు ఏదైనా మాట్లాడంటే ఫిక్స్ చేసుకోండి, ముందే చెప్పేస్తాను, తర్వాత క్లోజ్ అయిపోతుంది. ఓకే అండి. ఎవరైనా మాట్లాడినప్పుడు మధ్యలో నేను యాడ్ చేస్తాను సేమ్ రిలవెంట్ టాపిక్. అంజనీ గారు నమస్తే అండి అందరికి. నమస్తే. ఏం మాట్లాడాలండి, ఏం మాట్లాడాలో అర్థం కావట్లే. ఏ కంట్రీలో ఉన్నాం? గుడ్ క్వశ్చన్ అండి. హిందూ కంట్రీ అయితే కాదు, ఫర్ షూర్. సెక్యులర్ కూడా కంట్రీ కూడా కాదనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇవన్నీ చూస్తే. బికాస్ ఈక్వల్ రైట్స్ ఫర్ ఎవ్రీబడి అన్నది లేదు కదా ఎనీమోర్. లేదు, సెక్యులర్ కంట్రీ కాదు, హిందూ కంట్రీ కాదనమాట. మనది అదే విడ్డూరం, బనానా రిపబ్లిక్ అనమాట చెప్పాలంటే. కాదు, హిందూ ఫోబిక్ కంట్రీ అని. అది కూడా సూట్ అవుతుంది. హిందూ మిసియా మీ ప్రకారంగా. సీరియస్లీ అంటే దిస్ ఇస్ అ గుడ్, ఐ మీన్ ఇట్స్ అ థాట్. అసలు అంటే నేను చాలా ఏళ్ళు అయిపోయింది ఇండియా వచ్చి, ఇంత చేంజెస్ వచ్చాయా అని వింటుంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది. మీరందరూ లైవ్ గా చూస్తున్నారు, ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్లైట్, బట్ ఐ డోంట్ నో హౌ. అంటే ఒక పక్క వెరైటీస్ ఆఫ్ టెర్రరిజం అవుతుంది, నాట్ జస్ట్ కమింగ్ వార్ లాగా అలాగే కాకుండా ఇంటర్నల్ గా బయో టెర్రరిజం అని, ఏంటి ఫుడ్ టెర్రరిజం అని, వాట్ నాట్ యునో, అవన్నీ ఒకవైపు అయితే ఇలాగా అట్లీస్ట్ రైట్ టు లివ్, రైట్ టు యునో ఇది కూడా లేకుండా చేసేస్తే నాకు ఐ డోంట్ నో వాట్ టు సే. ఒకటి తెలుసా అండి, హిందూని నువ్వు హిందువా అంటే వాడు సిగ్గుపడతాడండి.
గారు కొంచెం ఏంటంటే సార్ ఒక లైన్ చెప్పండి సార్, ఏం జరిగింది సార్ పాపం? ఏంటి హలో, ఎవరితో మాతోట మాట్లాడుతుంది? అవునండి, ఒక లైన్ చెప్పండి అసలు ఏం జరిగిందండి? ఏం లేదండి, శివరాత్రి రోజు మీకు మంచిది అనిపించే జరిగిందిలేండి, మళ్ళీ ఫస్ట్ చూసిరండి. అయినా చూడకుండా మాట్లాడుతున్నారు. శివరాత్రి రోజు దాడులు చేశారులేండి, మొక్కల మీద రాళ్ళు వేసారు, పూజారిని జస్ట్ గొంతు కోసి చంపేశారు అనమాట, బైక్ మీద వస్తున్నప్పుడు అటాక్ చేసి. అది దాని గురించి. ఆయన పూజారి గారి ఫ్యామిలీ ఫ్యూడ్ అలాంటివి ఏం కాదండి? లేదండి, లేదు, ఆయనకి ఎన్మినిటీ లేదంట, ఈడికి పడదంటే అవతల. ఎందుకు ఏంటండి నాకు అర్థం కాదు. ఎవేషన్ కూడా కాదు, అది హేట్రేటో ఇంకేదన్నా యూస్ చేయాలేమో నాకు అర్థం. లేదు, మీరు ఎక్కడ దాకా ఎందుకు వెళ్ళారు? ఆర్కే గారే ఉన్నారు కదా, ఆయనకి బ్రాహ్మణులు ఎవరు ద్రోహం చేయలే, కానీ ఆయన ఏమన్నారు, వాళ్ళందరూ ఎదవాలని చెప్పేసి నిరూపించాలని ఈయన మైండ్ లో పెట్టుకుని కూర్చున్నారు. నేను బ్రాహ్మణ్ కాదు, ఐ రెస్పెక్ట్ దెమ్ అ లాట్. మీరు నేను రెస్పెక్ట్ చేస్తామండి, ఆర్కే గారు చేయరు. ఆర్కే గారు ఎదవలను ప్రూవ్ చేయాలని పెట్టుకున్నారు, మిగతా వాళ్ళు లేకుండా చేయాలని చూస్తున్నారు. డిఫరెంట్ లెవెల్స్ ఎక్కువ. లేదండి, నా ఉద్దేశం ఏంటంటే బ్రాహ్మణ వాదం మీదే నా అభిప్రాయం తప్ప వ్యక్తుల మీద నేను ఎప్పుడు ఫైట్ చేయను. అఫ్కోర్స్ బ్రాహ్మణ వాదం అయితే ఈ దేశాన్ని, ఎందుకంటే మీరు బ్రాహ్మణ వాదం తప్పని చెప్పి ఏం చేస్తున్నారు, దళిత వాదాన్ని ఎత్తుతారు, అంతేనా? ఇప్పుడు రిజర్వేషన్ కాదు, ఇప్పుడు రేపు ఎవరికన్నా కానీ చెప్తే ఏమంటారు, ఏంటి ఒక వర్గానికి అన్ని రిజర్వేషన్లు ఇచ్చి కూర్చున్నారు, మిగతా వాళ్ళందరినీ తొక్కేస్తా, వీళ్ళు ఏ రకమైన కంప్లైంట్ అన్నా చేసుకోవచ్చు, వీళ్ళు ఫాల్స్ కంప్లైంట్స్ ఇచ్చినా కానీ వీళ్ళపైన ఎటువంటి చర్యలు ఉండవు, మిగతా వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడానికి అసలు లీవేనే లేదు, ఎటువంటి ఫెసిలిటీనే లేదు, ఇంతకన్నా వివక్ష ఎక్కడన్నా ఉంటుందా అని చెప్పేసి ఎవరన్నా క్వశ్చన్ చేస్తారు. సో బ్రాహ్మణవాదం విషమైతే అంతకన్నా పాయిజనస్ పిల్లని తయారు చేస్తున్నారు ఇప్పుడు ఆర్కే గారు. సార్, ప్రపంచంలో రిజర్వేషన్లు ఒక వెనుకబడిన సామాజిక వర్గం, అది ఎథ్నిక్ కమ్యూనిటీ కావచ్చు, జెండర్ కమ్యూనిటీ కావచ్చు, లేకపోతే లింగ్విస్టిక్ కమ్యూనిటీ కావచ్చు, వెనుకబడినప్పుడు ఖచ్చితంగా ఇది సార్, ఇది నేను అదే చెప్పాను, భారతదేశం అలా కాదు, బ్రాహ్మణులు రిజర్వేషన్లు బ్రాహ్మణులు కూడా వెనకబడ్డారు, వాళ్ళు వెనకబడలేదంటారా? సార్ నేను అదే చెప్తున్నా, అది కాపర్ గారు, మనము శాస్త్రబద్ధంగా వెళ్దాము. శాస్త్రబద్ధము అనగా ఏంటంటే సింపుల్ ఏంటంటే శాస్త్రీయంగా ఒక అధ్యయనం చేసి, ఇప్పుడు మీరు అనొచ్చు ఒక ఇండివిజువల్, సార్ మా వీధి చివర ఒక బ్రాహ్మణుడు ఉన్నాడండి, ఆయన పూర్ అండి, మా ఊరి చివర దళితుడు ఉన్నాడండి, ఆయన రిచ్ అండి. ఇది కాదు, మీరు శాస్త్రీయంగా ఒక సర్వే తీసి, అయ్యా మరి రాహుల్ గాంధీ కీప్ రిపీటింగ్ ద సేమ్ థింగ్, ఏ పొజిషన్ లో ఎంతమంది ఉన్నారు, ఒకటి రాహుల్ గాంధీ క్యాస్ట్ వద్దంటాడు, క్యాస్ట్ సెన్సస్ కావాలంటారు. ఇప్పుడు ఇక్కడ దాకా టైం లేదు, ఇప్పుడు మనకి డిస్కషన్ చేసేంత టైం లేదు, ఏమనుకోదు, ముందే చెప్పాను కదా టైం అయిపోతుంది. మీరు ఏంటంటే మీరు స్టడీ అన్నారు, అది ఇది అన్నారు ఆర్కే గారు, మీరు బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా, మీ దగ్గర ఏ స్టాటిస్టిక్స్ ఉన్నాయి కాబట్టి మీరు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? ఏమి లేవుగా మీ దగ్గర స్టాటిస్టిక్స్. కాదండి, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కాపర్ గారు, నేను ఐ స్టిల్ రిమెంబర్ అండి, నాకు తెలిసి మీకు 30 seconds నేను ఐ గెస్ కాదు, 2021 లో లాస్ట్ టైం ట్రంప్ ఇండియాకి విజిట్ చేశాడండి. దట్ ఇస్ ద ఓన్లీ వన్ విజిట్ ట్రంప్ మేడ్ అనమాట, 2021 సంథింగ్, ఓకేనా? ఆ టైంలో ట్రంప్ వచ్చినప్పుడు, ఓకేనా, ఒక అతిథి దేవో అంటారు కదా, ఆయన వచ్చినప్పుడు మనము ఆయన తింటున్న ఫుడ్ మనం ఇవ్వాలి, లేదా ఈ దేశ సంస్కృతిని రిప్రజెంట్ చేసే ఫుడ్ ఆయనకి పెట్టాలి. ఈ రెండు కాకుండా ఆయన ఆల్మోస్ట్ 2-3 days విజిట్ లో ఒక్క రోజు కూడా నాన్ వెజ్ పెట్టలేదంట. ఇది యాక్చువల్ గా న్యూ డిప్లొమసీ. ఏంటో తెలుసా, ఆల్మోస్ట్ ఎవరు ఐ థింక్ మై గవర్నమెంట్ మై ప్లేట్ .gov అనే ఒక టైం లేదు, ఇప్పుడు ఆపండి, మిమ్మల్ని ఆపేస్తున్నాను, టైం లేదు, మీరు మాట్లాడాలి కాదండి. ఒకటి ఎగ్జాంపుల్, ఇట్స్ వెరీ ఎగ్జాంపుల్, వెరీ ఎగ్జాంపుల్, వెరీ గుడ్ ఎగ్జాంపుల్. మిమ్మల్ని అడిగింది గవర్నమెంట్ వినండి, టైం లేదు, మిమ్మల్ని అడిగింది క్లియర్ కట్ గా అడిగా. మీరు బ్రాహ్మణవాదాన్ని తప్పు అంటున్నారు, ఏ బుద్ధిహీనుడు, ఆ శాకాహారి వాడు శాకాహారి అయ్యి బుద్ధిహీనుడు అయ్యి వాడికి బ్రెయిన్ పని చేయకపోతే నేను కూడా ఆ ఫుడ్ తిని అది నా కల్చర్ లో నేను చేసుకోవాలా? వాడు బుద్ధిహీనుడు, వాడు అందుకే ఆ ఫుడ్ తింటాడు, అందుకే వాడికి అలాంటి తెలివితేటలు మీ బుద్ధి గురించి మాట్లాడకండి. ఇక్కడ అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని సింపుల్ గా అడిగా,
మీరు శాస్త్రీయంగా ఫ్యాక్ట్స్ అన్నారు. ఏ స్టడీని బేస్ చేసుకొని మీరు బ్రాహ్మణవాదాన్ని వ్యతిరేకించారంటే మీరు ఇంతవరకు పలానా స్టడీ అని ఆగాలి. ఇంకొకసారి చెప్పండి. మీరు స్టాట్స్ పట్టుకురండి. ఇప్పుడు మీతో డిస్కషన్ చేసేంత టైం లేదు కాబట్టి ఇక్కడతోటి కట్ చేస్తున్నా. మీరు బుద్ధిహీనులు, శాకాహారులు అన్నారు కదా, శాకాహారులు అని చెప్పేసి చాలా మంది ఉన్నారు అనమాట. శాకాహారం దీన్ని తెలివి ఉండేటోళ్ళు. బ్రెయిన్ కెపాసిటీకి శాకాహారానికి సంబంధం లేదు. నాన్ వెజ్ తిన్నోళ్ళు స్మార్ట్ గా లేదనమాట. అదే చెప్తుంది. మీరు తినేది నాన్ వెజ్ లో ఉండే ప్రోటీన్స్ అనేవి బ్రెయిన్ కి వెళ్ళవు. విటమిన్లు, మినరల్స్, గ్లూకోజ్ ఇది బ్రెయిన్ కి వెళ్ళేది. ఐక్యూ వేరే లెవెల్లో తగలడుతుంది. ఇక మీరు ఆగండి, వేరే వాళ్ళకి అయ్యో అందరికి టైం లేదు, ముందే చెప్తున్నా. చెరో హాఫ్ మినిట్ అండి, కంప్లీట్ చేసేద్దాం. సాఫ్రాన్ గారు మీరు నాకు హాఫ్ మినిటే కావాలి. మనమే ఏదన్నా ఒక చిన్న కమ్యూనిటీ లాగా ఫార్మ్ అవ్వాలండి. ఏదో ఒకటి చెయ్యండి. డాక్టర్ గారు నేను చాలా సార్లు అడిగానండి మిమ్మల్ని, మా వంతుగా మేము ఏం చేయగలుగుతామని. వీఆర్ డైరెక్షన్ లెస్. డైరెక్షన్ క్లియర్ గా ఉందండి. ఎందుకు లేదనుకుంటున్నారు మీరు? హోల్ ఈవెంట్ ని చూసి మొత్తం అంతా ట్యాకిల్ చేయాలనుకుంటే చాలా కష్టం అవుతుంది. మొత్తాన్ని చూడకండి. మీరు ఏంటంటే లేదు, ఒక్కొక్క మెట్ అనమాట మీరు వెళ్ళాల్సింది. కేక్ మొత్తాన్ని తినేద్దాం అనుకుంటే మీరు పట్టదండి. అది ఒక్కొక్క పీసుని కట్ చేసుకొని తినాలి. ఇప్పుడు ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మీరు వాటిని డిఫరెన్షియేట్ చేయండి. ఫస్ట్ ఏమేమన్నా అనేది గొర్రెలో ఒక ఎలిమెంట్, మరకలో ఒక ఎలిమెంట్, ఆర్కే లాంటి వాళ్ళు ఒక ఎలిమెంట్. ఇట్లా మీరు అందరినీ సెగ్రిగేట్ చేశారనుకోండి, వాళ్ళ ఐడియాలజీస్ ఏంటి, వాళ్ళ అప్రోచ్ ఏంటి, వీటన్నిటిని మీరు మొత్తాన్ని సపరేట్ చేసి ఇండివిజువల్ గా ట్యాకిల్ చేయాలి. అప్పుడు మీకు వేరే ఆప్షన్ లేదు. ఇది ఒకేసారి అయ్యేది కాదు, కొంచెం కొంచెంగా చేయాల్సి ఉంటుంది అన్నమాట. వాళ్ళు అందరూ కలిసి ఇలాగే చేశారు. మనం కూడా ఇండివిజువల్ గా వాళ్ళందరినీ సపరేట్ చేసి ఎవరికి ఏ ముందు వేస్తే సరిపోతుందో వాళ్ళకి ఆ ముందు వేయాలి. అది మనకి తప్పదు. కానీ మన వాళ్ళు ఏంటంటే అరవడం ఎక్కువ చేస్తున్నారు ఆలోచించడం కన్నా కూడా. అరిస్తే సమస్యలు తీరవు. కొంతమంది ఏంటంటే ఇందా చెప్పాను కదా, హిందూ అని ఒప్పుకోవాలంటే మెలికలు తిరుగుతారనమాట, అదేదో తప్పు అయినట్టు. మిగతా వాళ్ళు నేను గొర్రెని గట్టిగా చెప్పుకుంటారు, నేను మరకనని సర్తం సేజోదాన్ని గట్టిగా చెప్పుకుంటారు. మన దరిద్రం ఏంటో చెప్పాలంటే ఎదుటోడు ఏమనుకుంటాడో నేను హిందూ అంటే, నొచ్చుకుంటాడేమో నేను హిందూ అంటే అని చెప్పేసి హిందూ అనడానికి కూడా మామాట పడతారు. ఈ జాడ్యము జబ్బు మనలో ఉంది. అది ట్రీట్ చేయనంత వరకు ఏడకు కదలదండి. సరే, నెక్స్ట్ ఫ్యాక్ట్స్ పోస్ట్ మ్యాన్ గారు మీరేనయ్యా. ఇంకా రావద్దండి, లైవ్ క్లోజ్ చేస్తున్నారు. నేను వెళ్ళొస్తానండి మరి. జయ శ్రీరామ, జయ హనుమాన్ అందరికి. జాఫ్రాన్ గారు మీరు మాట్లాడాలనుకుంటే హిందీకి వచ్చేసేయండి. హిందీ ఉంటుంది 10ంటికి. వస్తానండి. చెప్పండి ఫ్యాక్ట్స్ పోస్ట్ మ్యాన్ గారు. వందనాలు అయ్యా కాపర్ గారు. వందనాలు. కొంచెం తొందరగా చెప్పండి. 2 minutes అంతే, ఎక్కువ లేదు. మనం ఇప్పుడు సపరేట్ గా మందులు వేయాలంటే అది ఎలా కుదురుతుందండి? ఇప్పుడు మన హిందూస్ లోనే సెక్యులర్లు ఉన్నారు, రేషనిస్టులు అంటారు, అదంటారు, ఇదంటారు. నేను అందరినీ పట్టుకుంటున్నాను కదండి. నేను అందరినీ పట్టుకుంటున్నా. చేయాలండి. మీరు ఇంక వేరే ఆప్షన్ లేదు. యూ హ్యావ్ టు సర్వైవ్. అంటే మీరు సర్వైవ్ అవ్వాలంటే యూ హ్యావ్ టు డూ ఇట్. నా ఛానల్ గమనించండి, కిరణ్ గారి ఛానల్ గమనించండి, డాక్టర్ గారి ఛానల్ గమనించండి. ఏం జరుగుతుంది ఇక్కడ? క్రిస్టియానిటీ డీల్ చేస్తాం, తురకలు డీల్ చేస్తాం, నాస్తికులు, ఆర్కే లాంటి వారు డీల్ చేస్తాము, లెఫ్టిస్టులు డీల్ చేస్తాము, రేషనలిస్టులు డీల్ చేస్తాము. అందరితోటి తప్పదు మనకి. ఇప్పుడు ఈ తివారీ విక్టిమ్ అయితే ఆమె మీద ఇప్పుడు మొత్తం మాది ఇది ఇలా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చేస్తుందని చెప్పి ఆ అమ్మాయి మీద కేసులు పెడుతున్నారంటే చూడండి మనం హిందూస్ ఎంత ఇదిగా ఉన్నాము. అంతెందుకండి చూడండి, మనం ఇక్కడ ఉంటే సెక్యులర్ మైండ్స్ ఇంకా వస్తున్నాయి అన్నమాట బయటికి. అంటే అది అప్పుడు దాకా బయటకి చెప్పండి. జరిగింది ఇది, సర్క్యులేట్ అవుతుంది ఇది, దీన్నే మనం బ్రేక్ చేయాలి. నేను దీన్నే పట్టుకొని బ్రేక్ చేసి అక్కడ జరిగింది ఏంటి అనేది. కాకపోతే ఛానల్ కి రీచ్ లేదు కాబట్టి పెద్ద ప్రాబ్లం. ఛానల్ కి రీచ్ ఉంటే ఉపయోగం ఉండేది. కానీ నేను చెప్పేది ఎంతమందికి వినపడుతుంది చెప్పండి. అందుకే ఇంకా ఇది కూడా దీన్ని హిందీలో కూడా మాట్లాడాలని పెట్టాను అన్నమాట. దీన్ని వస్తాం, దానికి కూడా వస్తాం, ఆ ఛానల్ కూడా వస్తాం, చూద్దాం రీచ్ అయినంత మందికి. సరేనండి, వేరే వాళ్ళకి టైం అయిపోయింది. రామనాథన్ గారు కొంచెం తొందరగా చెప్పండి, అయ్యే టైం లేదు మన దగ్గర. సార్ నమస్కారం సార్. కాపరి అయ్యర్ గారు, జెంటిల్మెన్ అయ్యర్ గారు, మీరందరూ బ్రాహ్మణులు కదా?
నేను అయ్యర్ని కాదయ్యా బాబు. ఇప్పుడు నేను ఎన్నో వాళ్ళు మార్లు చేశారు చెప్పాను. కదా మిమ్మల్ని. నాకు బ్రాహ్మణ ఫ్యామిలీకి అసలు దాన్ని ఏమంటారు కివేస మీద సంబంధం కూడా లేదనమాట. అది ఫార్ ఫార్ అపార్ట్. మేము పెట్టాంగా సంబంధం మీకు. కాపరి అయ్యారు, బాగుంది పేరు. మేము పెట్టాంగా మీరు కాపరి ఆమె నుండి ఒప్పుకుంటా. నేను బ్రాహ్మణులకి సపోర్ట్. ఎందుకంటే బ్రాహ్మణులు అని కాదండి, వాళ్ళు మనలో ఒక పార్ట్ అన్నమాట. దళితులు మనలో ఒక పార్ట్, ఇంటిగ్రల్ పార్ట్స్. కానీ ఈ వెధవలు ఏంటంటే ఇంటర్నల్ డివిజన్ తీసుకురావడానికి ఎట్లా తీసుకొచ్చి పెడుతున్నారు అనమాట రకరకాల నెరేటివ్. అదే సార్ నాకు అర్థమైంది. వాళ్ళు మొన్న ఎప్పుడో అన్నారు కదా మిమ్మల్ని, దానికి వెటకారంగా పెట్టాను నేను అయ్యరని. ఐ హ్యాడ్ నో అదర్ ఇంటెన్షన్. అయితే మీరు నిన్న చేసిన వీడియో ఢిల్లీ యూనివర్సిటీలో జరిగింది, తర్వాత ఇందాక ఒక అరగంట క్రితం గంట క్రితం చేసిన ఫుడ్ అడల్టరేషన్ మీద విత్ ఎవిడెన్స్ చేసినవన్నీ, అవన్నీ చాలా డిస్టర్బియాగా ఉన్నాయి. నాకు చాలా గందరగోళంలో ఉంది. నేను ఇంత దారుణంగా ఉంటుందా, దిస్ ఇస్ ఫుడ్ అడల్టరేషన్ రైట్? అది చేశారు. అయితే నిన్న చేసిన వీడియోలో నాకు చాలా పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినాయి. నేను కామెంట్ కూడా పెట్టాను, మీకు చూసే టైం లేదనుకోండి. ఆ భాగ్యరాజ్ సినిమాలో, మోహన్ బాబు సినిమాలు అన్ని చూసినవన్నీ, అంత మలయాళం సినిమాలన్నీ చిన్నప్పటిదంతా ఒకసారి రీక్యాప్ లాగా అయింది నాకు. ఇట్ వాజ్ యూస్ఫుల్. బట్ కానీ బ్యాడ్ మెమరీస్ అన్ని. సో ఈ పెట్టారు ఫుడ్ అడల్టరేషన్. జనరల్ గా ఇదివరకు నా చిన్నప్పుడు వన్ ఐ వాజ్ యంగ్, ఇంటికి వంట బ్రాహ్మలు వచ్చేవాళ్ళు, విశేషానికి వచ్చేవాళ్ళు. వాళ్ళు అప్పుడు మాట్లాడేవాళ్ళు కాదు, ఎందుకంటే మాట్లాడితే ఎక్కడ లిక్విడ్ ఏదన్నా ఫుడ్ లో అవుతుందేమో అని. అప్పుడు వాళ్ళు మేము అనుకునేవాళ్ళం, వీళ్ళు ఎవరితో మాట్లాడరేమిటి, మడి గిడి అంటుంటారు దారుణంగా అని. వీళ్ళు చేసింది బాగుందిగా. సో ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ వే టు డూ. మీరు మడి అంటే పాపం అండి, అది అనాచారం, దాని దురాచారం, బ్యాక్వర్డ్స్ ఆచారం అనమాట. కానీ మీరు క్వారంటైన్ అనండి, ఇట్స్ పర్ఫెక్ట్లీ ఫైన్ అనమాట. నేను నేర్చుకుంటున్నా ఈ లింగో, నాకు తెలియదు కదా అనాచారం అని. అనాచారం, దురాచారం, విడ్డూరం అంటారు. ఇప్పుడు మీరు క్వారంటైన్ లో జనాలను ముట్టుకోవడానికి కూడా లేదు తెలుసా, దూరంగా పెట్టేస్తారు. 6 feet దూరం ఉండాలన్నప్పట్లో షాప్స్ దగ్గర సర్కిల్స్ గీసి ఒక్కో సర్కిల్ కి 6 feet దూరం ఉంటుందన్నమాట. ఆ సర్కిల్లో ఎవరి సర్కిల్లో వాడు నిలబడాలి, ఇలా పాటించారు. కానీ ఇది ఒకళ్ళు మడిగట్టుకొని క్లీన్ గా ఉంటా, మేము ఎవరిని పడితే వాళ్ళని ముట్టుకోమన్నారనుకోండి, అంటరాని తనం అంటారు అనమాట. అంటే అది బ్యాడే కదా. కాపర్గా ఏం ఈక్వలెన్స్ అండి, అంటరాని తనము క్వారంటైన్. ఓకే, థ్యాంక్ యూ. మరి కాక ఇప్పుడు ఒకటి, మీరు ఏది పడితే అది డీల్ చేస్తా ఉంటారు. బాబు మేము మడి కట్టుకున్నాం, మేము ఎట్లా పడితే అట్లా ముట్టుకోమంటే మీరు కూడా క్లీన్ గా ఉండాలి. అట్లా మీరు ఉండకుండా మమ్మల్ని ముట్టుకోవాలంటే ఎట్లా ముట్టుకుంటారు చెప్పండి? ముట్టుకోరు కదా. ఇప్పుడు బయట నరేషన్ ఏంటి, మమ్మల్ని నీళ్లు కూడా తాగనివ్వలేదని. నీళ్లు తాగకుండా ఇన్నాళ్ళు బతుకుతా వచ్చారా? ఈ క్వశ్చన్ అడిగితే మళ్ళీ మతాలను రెచ్చగొడుతున్నారు మీరు, మనోభావాలను దెబ్బతీస్తున్నారు మీరు. ఆబ్వియస్ క్వశ్చన్ కాదండి, నీళ్లు దాక్కుండా బతికారా మీరు? ఎట్లా బతికారు? పోనీ కాదండి, చరిత్రకారులు ఎవరన్నా ఈ వివక్షలు, ఈ దారుణాల గురించి రాశారండి? వాళ్ళ నీళ్లు కూడా తాగనిచ్చేటోళ్ళు, మూతికి ఏంటది, మూతికి గుడ్డ, ఇంకా అదే మూతికి ముంత, ముడ్డికి చీపురు ఎవరన్నా రాశారండి ఎక్కడన్నా? ఈ బ్రాహ్మణులు వాళ్ళని రానివ్వలేదు సార్, ఇది తొక్కేశారు సార్. అయితే లాస్ట్ పాయింట్ ఏంటంటే, టైం లేదు, ఇంకోసారి మాట్లాడదాం. రమణ గారు తొందరగా చెప్పండి అయ్యా, టైం లేదు. జై శ్రీరామ్ కబర్ గారు మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి క్రిమినల్స్ ఎవరు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు అంతే కదా? ఆ హత్యకి సంబంధించి కన్ఫర్మ్ అయ్యిందండి. ఆ ఊరోడే చేసింది, వాడిని పట్టుకున్నారు, అప్పచెప్పారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఎందుకు చేశాడు ఏంటి అనేది. ఓకే. అంటే ఇక్కడ ఇది అంటే దేని మధ్య ఇది, అంటే ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ డిస్కషన్స్ కి టైం లేదు రమణ గారు. మీరు లైవ్ చూడండి, ఇంకోసారి చూడకుండా మాట్లాడుతున్నారు. ఇంకోళ్ళకి ఇస్తాను, మనకు టైం లేదు, ఏమనుకోవద్దు. అంటే ఇది ఆ ఢిల్లీ ఇన్సిడెంట్ గానీ నేను చెప్పేది అంటే నాకు దాని గురించి కాదండి. ఓకే, మీడియా అంతా అబ్రాహమిక్ రిలీజియన్స్ కంట్రోల్ ఉంది కదా సార్, వరల్డ్ మీడియా మొత్తం దాదాపుగా మెజారిటీ. ఓకే, కాబట్టి న్యూస్ అనేది ఇట్లాగే వస్తూ ఉంటుంది. ఎనీహో, అంటే ఒక కోవాబానికి వచ్చిన రెస్పాన్స్ కూడా ఒక పూజారి హత్య చేయబడితే దానికి రాలేదు, అది మనకి అర్థమైంది కాదు. తిరుమల లడ్డుకి ఏకంగాని హిందువులు కోవాబన్న దగ్గర మాత్రం ప్రతి ఒక్కళ్ళు వచ్చి గుండెలు బాధేసుకుంటున్నారు, అన్యాయం జరిగిపోయిందని చెప్పేసి.
ఇప్పుడు అదే చెప్పబోతున్నా. అంటే నాకు అర్థం కాదు ఒకటే కాబట్టి గారు అక్కడ కోవా బన్నుకు వచ్చిన ఎందుకంటే రెస్పాన్స్ ఒక మనిషిని నిలువున గొంతుకు వస్తే రాలా. ఓకే పోనీ అతను ఏమన్నా తెలంగాణకి చెందినవాడు, తెలంగాణ వాళ్ళంతా వచ్చేసారు అంటే అర్థం ఏంటి? తెలంగాణ అంతా మొత్తం ఇస్లాం పక్కనే ఉందని అర్థమైపోతుంది. దాన్ని పాపం బట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది మనం. ఒక అతను అవుట్ డేట్ అయిపోయిన అంటే ఎక్స్పైర్ అయిపోయిన రొట్టెలు ఇటు అమ్ముతున్నప్పుడు ఎట్టబడితే అట్ట అమ్ముతున్నారు, నువ్వు అమ్మే రొట్టెలు నువ్వే తినంటే తన రొట్టెని తన చేత తినిపించారని చెప్పేసి పాపం జాలి కలిగి 25,000 బహుకరించిన వాళ్ళు పూజారి బైక్ మీద వస్తున్నప్పుడు గొంతుకోసి చంపేస్తే ఆ ఇబ్బే నిమ్మకు నీరెత్తినట్టు అసలు ఎవరు మాట్లాడను కూడా మాట్లాడలా. మన హిందువులు ఇలా తగలడ్డారు అనమాట. అర్థమైందా? 10 లక్షలు ఇచ్చారంట అయ్యా. ఎవరికి వీడికా వలీకా దండం పెట్టుకుంటాడు. అబ్బా మంచి పని చేసేవారా జర్నలిస్ట్ నా దగ్గరకు వచ్చి, నేను ఎన్నాళ్ళు రొట్టెలు అమ్మితే నాకు డబ్బులు వస్తాయి, ఇప్పుడు ఏకంగా పాపులారిటీ వచ్చింది, డబ్బులు వచ్చినాయి, ఏక చెల్లంగితనం చేసుకోవచ్చు అనమాట హ్యాపీగా. మన దరిద్రాన్ని మనమే తెచ్చుకుంటున్నాం, ఇంకెవరిని అనుకోవడం ఎందుకు చెప్పండి. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సపోర్ట్ వచ్చింది, వచ్చిందిగా. పాపులారిటీ ఎంత వస్తే వాళ్ళు ఎందుకు వదులుతారు చెప్పండి. కాదని అయ్యా చెప్తున్నారు టైం లేదు వాళ్ళు. ఏమనుకో, ఇప్పుడు అది కాదు మనకి టైం లేదు ఏమనుకో, దాని గురించి కూడా కాదు. నాగబాబు గారు కూడా వచ్చారు కదా, ఇంకేముంది రొట్టె గురించి కాదండి ఈ లైవ్, రొట్టె గురించి కాదు రమణ గారు, టైం లేదు ఈ లైవ్ రొట్టె గురించి కాదు, ఇది శివరాత్రి రోజు జరిగిన దారుణాల గురించి. టైం ఇంకొంచెం మాట్లాడాలని ఉంది కానీ నాకు టైం లేదన్నమాట, ఏమనుకో. ఓకే సరే ఓకే. ఇంకో అంటే నా క్వశ్చన్ అయితే ఒకటి ఉండిపోయింది, ఎందుకంటే ఇందాక ఇంకోసారి అడగండి, తర్వాత నెక్స్ట్ ఇస్తా టైం లేదు, లేదు. ఇప్పుడు టైం లేదు, ఇంకోసారి అడుగుదాం. సీఎం గారు ఫైనల్ గా మీకేనండి 6 నిమిషం. ఒక మంచి లైవ్ తీసుకొచ్చారు, గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. బాయ్ అండి. సీఎం గారు ఫైనల్ గా మీరే. సింగిల్ పాయింట్ ఎజెండా, మార్షల్ వార్ నొప్పించండి, కళ్ళబాట్లు రెడీగా ఉన్నాయి, మినిస్ట్రీస్ పెట్టేద్దాం, 5,000 ఖర్చు, ఎక్కువ కూడా ఉండదు. అంతే, రేకుల చెట్టేనండి, 4 రేకులు తెచ్చి పడేసేది అయిపోతుంది చర్చ్ అంతే. బ్యానర్ ఒకటి కొట్టిష్టమే, బ్యానరే మనకి. బ్యానర్ కూడా పెద్ద కష్టమేం లేదు, నా కృప నీకు చాలును అంతే. సీఎం గారు చేశారనుకోండి, ఒకప్పుడు పర్సరీ చేసే వాళ్ళ మీద తిరగబడినాయనే మళ్ళీ మనం అని చెప్పి అంటారు. అంతే, ఎక్కువ వెయిట్ ఉంటుంది. ఈ వీడియో అనమాట, ఆల్రెడీ వీడియో ప్రూఫ్ కూడా ఉంటుంది. ఎట్లా అడిచారు ఆయన సాతాన్ చేత పీడిపడ్డానని చెప్పి మీరు చెప్పుకోవచ్చు. అప్పట్లో అసలు యేసు భక్తులను చూస్తేనే నాకు ఫుల్ కోపం వచ్చేది, కావాలంటే వీడియో ఇదిగోండి చూసుకోండి ఎట్లా అన్నని చెప్పి మీరు బాగా వాడుకోవచ్చండి. సీఎం గారు నా పని చేయండి, సరేనండి. మంచిదండి, ముగిస్తున్నాను. వెంటనే ఒక 5 నిమిషాల్లో హిందీ ఛానల్లో ఉంటుంది, హిందీలో ఉంటుంది అనమాట, హిందీ ఇంగ్లీష్ కూడా. రుచి తివారీ మీద జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అటాక్, దాని గురించి మన ఛానల్లో డిస్కస్ చేసాము. మాట్లాడాలండి, ఇంగ్లీష్ లో కూడా మాట్లాడాలి, హిందీ ఆర్ ఇంగ్లీష్ అండి, రెండిట్లో ఏదన్నా మాట్లాడచ్చు, వాళ్ళకి అర్థమయ్యేది అనమాట. తెలుగు అయితే కాదు, వాళ్ళకి అర్థం కాదు కాబట్టి తెలుగు. సో అది ఇచ్చానండి, ఇదిగోండి స్ట్రీమ్ యాడ్ లింక్ ఇస్తానులేండి. యా ఓకే అండి, ఉంటాను. ఉంటానండి. వీడియో అయితే ఇది, ఇక ఎన్ని దారుణాలు జరుగుతానే ఉంటాయి, మనం నిద్ర లేవనంత వరకు జరుగుతానే ఉంటాయి, చేస్తానే ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరలా నెక్స్ట్ లైవ్ లో రేపు కలుసుకుందాం ఈ ఛానల్లో. అప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.